నేనండి మీ దేవిక. సో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, మ్యామ్ నేను చాలా ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అయ్యాను, బట్ ఒక్క ఇంటర్వ్యూలో కూడా క్రాక్ అవ్వలేను. ఎందుకు క్రాక్ అవ్వలేకపోతున్నారు? సో ఎక్కడన్నా పోతుందా? ఫస్ట్ ఇంటర్వ్యూ కానీ, సెకండ్ ఇంటర్వ్యూ కానీ, ఫస్ట్ రౌండ్ లో కానీ, సెకండ్ రౌండ్ లో కానీ. సో చాలా మందికి చాలా రౌండ్స్ లోనే పోతాయి. సో ఎవరైనా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగానే ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారని ఎవరు చెప్పలేము అట్లా. అండ్ ఎవరు క్రాక్ అవ్వలేరు. ఒకటి ఇంటర్వ్యూ అనేది చాలా ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అవుతేనే కదా సో మన కెపాసిటీ ఏంటిదో తెలుస్తుంది. మనం నేర్చుకున్న సబ్జెక్ట్ కూడా మనకు అర్థం అవుతుంది కదా. సో ఎలా అంటే ఒక్కొక్కరికి టెక్నికల్స్ దగ్గర పోతుంది, ఒక్కొక్కరికి కమ్యూనికేషన్స్ దగ్గర పోతుంది, ఒక్కొక్కరికి రెజ్యూమ్ దగ్గర పోతుంది, అండ్ ఒక్కొక్కరికి వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు టు ద హైయర్ హెచ్ఆర్టీస్ కి. సో ఎందుకని అంత టెన్షన్ అవుతారు? సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనేది ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో అదే సొల్యూషన్ అనేది మేము మీకు హెల్ప్ చేస్తాము. లైక్ ఎలా ఎలా హెల్ప్ చేస్తారు? మేం కదా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సింది, మేం కదా ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయాల్సింది, మీరు ఎలా హెల్ప్ చేస్తారు మేడం అని అనుకుంటున్నారా? అనుకోకండి. సో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి ఎలా సొల్యూషన్ ఉంటుందో, సో ఈ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ అవ్వాలా, ఎలా దేని మీద మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నారా, అది కూడా నేను చెప్తానండి. ఏ ఇంటర్వ్యూస్ పైన మేము సపోర్ట్ ఇస్తామంటే జావా కానీ, పైథాన్ కానీ, .NET, AWS టెస్టింగ్ కానీ, ఆటోమేషన్ కానీ, API కానీ, SQL కానీ. సో చాలా డొమైన్స్ ఉంటాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్స్ అనేది మేము అనేది మీకు సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఎలా క్రాక్ అవ్వాలనేది కూడా మేము నేర్పిస్తాము. సో ఇలా ఎవరైనా ఉన్నారా? ఉంటారండి. ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి యూస్ఫుల్ అవుతుందో తెలియదు కదా. సో మీరు కూడా ఒక పర్సన్ కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో తప్పకుండా అవుతారు కదా అండి. సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.